హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి అమావాస్య రోజు తీసిన వీడియో అండి. నేను తీసిన వీడియో అమావాస్య రోజు కొమ్మ చెరువులో అమ్మవారికి అయితే సారే చీర ఒడి బియ్యం అలాగే ఇస్తారండి. మేమైతే అనుకోకుండా కొమ్మ చెరువుకి వెళ్ళామంటే మా ఫ్రెండ్ అడిగింది అక్క గుడికి వెళ్దామంటే ఓకే అనేసి అప్పుడప్పుడు అనుకొని బయలుదేరామండి. కానీ అక్కడ మాత్రం ఆషాఢ అమావాస్య రోజు వచ్చేసి సారీ ఇస్తారండి అమ్మవారికి. అదైతే అసలు మేము వెళ్ళలోపు 12 అవుతుందండి టైం, కానీ అయిపోయింటుందేమోలే అనుకున్నాము. కానీ మా అదృష్టం ఏమో కానీ అక్కడ ఇంకా స్టార్ట్ కాలేదండి. మేము వెళ్ళిన తర్వాతే నాకైతే అమ్మవారి కృప ఉంది కాబట్టి అన్ని ఒడిబియ్యంతో సహా అమ్మవారికి అయితే ఫస్ట్ లోపల ఒడిబియ్యం ఇచ్చానండి. అది షార్ట్ వీడియోలు పెట్టాను, ఫుల్ వీడియో తీయలేదు. నేను అక్కడ బిజీ ఉండడం వల్ల వీడియో తీసి కూడా ఇవ్వలేదండి. ఇది కూడా వేరే బాబుకి ఇస్తే వీడియో తీశారండి. అమ్మవారండి కింద ఇక్కడ నాగులకట్ట దగ్గర ఉంటారండి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ప్లేస్ చిన్నగా ఉందండి. అందుకనేసి సార్ అయితే ఫస్ట్ మేము తీసుకెళ్ళినటువన్నీ అమ్మవారికి అయితే తాకిచ్చి పక్కన టేబుల్ పైన పెట్టారు. సేపు అయితే వెయిట్ చేశారు. అందరితో వచ్చిన అందరితో అయితే ఒడిబియ్యం తలా కొంచెం కొంచెం పెట్టించామండి. ఆ అమ్మ దయ ఉంటే అందరికీ మంచి జరుగుతుందండి. ఇక్కడ కొమ్మ చెరువు దగ్గర ఆంజనేయ స్వామి అండి. మెయిన్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివాలయం ఉంది, అలాగే రాముడు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. ముందరైతే నేనైతే ఇంకా వీడియో తీయలేదండి టైం లేక. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే అందరు కలిసి ఒడిబియ్యం పోసిన తర్వాత అమ్మ పాదాల దగ్గర పెట్టారండి. పెట్టిన తర్వాత మనం తీసుకెళ్ళిన పూలదండలు చీర అమ్మవారికి సమర్పించిన తర్వాత అవి అయితే టెంకాయ పెట్టేసి అలాగే మంగళహారతి ఇచ్చారండి. హారతి తీసుకున్నాము, అందరితో కలిసి ఇప్పించారండి హారతి తీసుకొని అసలు పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి. అనుకోకుండా వెళ్ళినా కూడా ఆ అమ్మవారి దయ ఉందండి మాకైతే. కానీ అక్కడ పెట్టిన సారె కానీ అమ్మవారికి పెట్టిన ఒడిబియ్యం కానీ నాకైతే ఇంటికి కూడా చేరాయండి. అయ్యే మళ్ళీ వచ్చేటప్పుడు అవి కూడా తీసి కొంచెం తలా కొంచెం ముత్తైదువులకు అందరికీ ఇచ్చారండి. పసుపు కుంకుమ గాజులు అలాగే అక్కడ పెట్టిన అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాలు కానీ నేనైతే తలా కొంచెం వచ్చాయండి. ఓకే అండి, ఆషాఢ అమావాస్యలో అమ్మవారిని తలుచుకోలేనుకుని వెళ్ళాను. అక్కడ సారీ కూడా ఇచ్చేసాను. అలాగే వచ్చేసి ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.